సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, శ్రీనివాస్ లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈ రోజు అరెస్ట్ చేయడం అయితే కలెక్టర్ అయిపోయిందని చెప్పాల్సింది. ఎందుకంటే చాలా కాలం నుంచి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకైతే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా ఆయన విచారించి వదిలేస్తుంది. గతంలోని జూన్ నెల నుంచి జూన్ అదేవిధంగా జూలై 2 నెలలను విచారించి వదిలేస్తుంది. అయితే ముందస్తుగానే కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అవుతారని చెప్పేసి ప్రసారం సాగింది. దీంతో కారుమూరి అయితే కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ కోర్టు అయితే బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రచారం సాగింది. అయితే అంతకుముందే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఎవరైతే ఉన్నారో కారుమూరి సునీల్ కుమార్, ఆయన అయితే ఈడీ అరెస్ట్ చేసింది. సునీల్ కుమార్ గతంలోని 2024లో జరిగిన ఎన్నికల్లోని ఏలూరు లోక్సభకు వైసీపీ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన తన వ్యాపార కార్యకలాపాలు నిమగ్నమై ఉన్నారు. కారుమూరి కూడా ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో తడుపు అక్కడ ఉంటూ వచ్చారు. కానీ వ్యాపార నిమిత్తం అయితే హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నారు. అయితే గత 2-3 నెలల నుంచి మాత్రం వీళ్ళిద్దరు తండ్రి కొడుకు ఎవరైతే ఉన్నారో కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్ వీళ్ళిద్దరు ప్రమేయం ఉన్నట్లుగా లిక్కర్ అక్రమ రవాణా చేసే వీళ్ళిద్దరు ప్రమేయం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఈడీ కూడా దీన్ని గుర్తించింది. సుమారు 28 కోట్ల రూపాయల మేరకు వీళ్ళు స్వాహా చేసినట్టు అంటే వీళ్ళకి ముడుపుల రూపాయలు వచ్చినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు ప్రమేయాన్ని నిర్ధారించిన అధికారులు అయితే అరెస్ట్ చేస్తారని చెప్పి మొదటి నుంచి భావించారు. కానీ గత 2 నెలల క్రితం అయితే మొట్టమొదటిగా కారుమూరి సునీల్ కుమార్ అయితే అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత తనను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు భావించారు. దాంట్లో కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నించినప్పుడు కోర్టులో అయితే బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కారుమూరిని అరెస్ట్ చేసింది. దీంతో వైసీపీలో అయితే తీవ్ర కలకలం అయితే రేపింది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కారుమూరి నాగేశ్వరరావు జగన్ అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆయన మంత్రిగా కూడా పనిచేయడం, ఆ నేపథ్యంలోనే ఈ ఇక్కడ అక్రమ రావడం సంబంధించి అత్యంత కీలక వ్యక్తిగా మారడం జరిగింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే రాజ్ కసరెట్ని కావచ్చు, లేకపోతే వాసుదేవరెడ్డిని కావచ్చు ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేస్తుంది. వీరితో పాటు మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తుంది. అయితే ఈ డబ్బు ఏదైతే ఉందో దాదాపు ఈ అక్రమ రవాణా సంబంధించి దాదాపు 196 కోట్ల రూపాయలకు 196 కోట్ల రూపాయల వరకు అక్రమంగా వీళ్ళు సంపాదించినట్టు నిర్ధారించారు. ఇదంతా షెల్ కంపెనీల ద్వారా విదేశాలు తరలించి ఉంటారని చెప్పేసి ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ ప్రత్యేకంగా విచారణ చేపట్టి కేసులో ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ అరెస్ట్ చేశారు. ఇప్పుడైతే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ అయితే సాగుతుంది. ఈ కేసు విచారణలో మరికొంతమంది ప్రమేయం బయటపడే అవకాశం ఉంది. ఈ కేసు విచారణ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితులను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. సో ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది పొలిటికల్ గా? సో ముందు ఇంకా ఎటువంటి అరెస్టులు ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ నడుస్తోంది? ప్రస్తుతానికి అయితే వైసీపీ వర్గాలు అనేది ఈ అంశంతో తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అనేక అక్రమాలు జరిగాయి. అది లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఇసుక అక్రమ రవాణా కావచ్చు, ఇటువంటి అక్రమాలు అయితే చాలా జరిగాయి. అదేవిధంగా ఈ మద్య షాపులు ఏవైతే ఉన్నాయో మద్య షాపులకు సంబంధించి మద్య అమ్మకాలు చేపట్టిన విషయాల్లో కూడాను కేవలం క్యాష్ ఇవ్వాలి, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ ఎటువంటి అనుమతి లేదని ఎటువంటి అనుమతి లేదని నిబంధనలు కూడా చూస్తుంది. దాంట్లో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. అయితే లిక్కర్ సంబంధించి మాత్రం ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి పాయింట్స్ స్టాక్ పాయింట్స్ ఉంటాయి. ఈ లిక్కర్ సంబంధించి స్టాక్ నిల్వ చేయడానికి స్టాక్ పాయింట్స్ ఉంటాయి. ఆ స్టాక్ పాయింట్స్ పంపడానికి మధ్యలో రవాణా చేయడానికి అయితే వెహికల్స్ కావాలంటే ఆ వెహికల్స్ సంబంధించి మాత్రమే వీళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ సంబంధించి దాదాపు 196 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరిగాయని చెప్పి నిర్ధారణ జరిగింది. అయితే ఇది ఏ విధంగా కాంట్రాక్ట్ ఇస్తున్నదని మాత్రం వేచి చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే గత 4 ఏళ్ల నుంచి అయితే ఈ విషయం అయితే వైసీపీ వర్గాలే కావచ్చు, లేకపోతే టీడీపీ వర్గాలు, టీడీపీ కుటుంబంలో కావచ్చు చాలా చర్చనీయాంశంగా మారింది. అదే రాజకీయ వర్గాలకు సైతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అనేక అక్రమాలు జరిగాయి. ఇది కూడా అటువంటిదే కాబట్టి వైసీపీ ప్రభుత్వం జగన్ హయాంలోనే అక్రమాలు జరుగుతాయని చెప్పి మొదటి నుంచి అంతా భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2024 తర్వాత అధికారాలకు వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ అక్రమాల మీద అయితే విచారణ జరుపుతూ వచ్చింది. కొన్ని అంశాల మీద అయితే ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా లిక్కర్ అక్రమ రావడం సంబంధించి కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ విచారణ చేపట్టింది. అయితే ఆ విచారణ కొనసాగుతుంది. కానీ కేంద్ర స్థాయికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగాల్లో దిగిన తర్వాత ఈ కేసు విచారణ ఊపందుకుందని మనం భావించాల్సి ఉంటుంది. ఈడీ రంగాల్లో దిగిన తర్వాత కేసు
కేసులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరి ప్రమేయం అయితే ఉందో వాళ్ళందరి మీద ఫోకస్ చేస్తూ వాళ్ళందరినీ ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితులను అయితే ఇప్పటికే అరెస్ట్ చేస్తే ఆ తర్వాత 2 నెలల క్రితం కార్బన్ నాశనం కుమారుడు సునీల్ కుమార్ ని, అదేవిధంగా ఇప్పుడు కార్బన్ నాశనాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే రాజకీయ వర్గాలు మాత్రం ఈ అంశం అదే చర్చనీయంగా మారింది. ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో సంబంధించి పరిశీలిస్తే మాత్రం నిజంగానే వచ్చేటికి ఇది పెద్ద షాక్ గా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్బన్ నాశనం అరెస్ట్ చేయడం ఎందుకంటే అత్యంత కీలకమైన నేత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఏ ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్నీ కార్బన్ నాశనం మీద రాష్ట్ర చేతుల మీద సాగాయని చెప్పేసి అప్పట్లో ప్రచారం సాగింది. ఎన్నికల మధ్య అక్రమ రవాణాకు సంబంధించి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని పంపిణీ చేస్తూ ఉంటారని ప్రచారం కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా లోతుగా విచారణ చేస్తుంది కాబట్టి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా ఎవరి ప్రమేయం ఉంది అనేది మాత్రం బయటపడాల్సి ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.